రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీకా వికటించి 45 రోజుల పసిపాప మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులతో వాగ్వాదానికి దిగగా అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై తిరగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాప మృతిపై కలెక్టర్ విచారణకు ఆదేశించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయల చెక్కును ఆర్టీఓ ద్వారా అందజేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఆశమ్మ ఈ రోజు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJIJU కరీంనగర్ జిల్లా శాఖ ముద్రించిన 2025 డైరీని స్థానిక యూనియన్ కార్యాలయం ప్రెస్ భవన్లో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నాగులూరి శేఖర్ ఆవిష్కరించారు. కరీంనగర్ మార్కెట్ రోడ్లో గల శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.